హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తడి రాజశేఖర్. విద్యుత్ ప్రమాదంతో దివ్యాంగుడిగా మారిన తాత్కాలిక ఉద్యోగి 2 నెలలైనా స్పందించని అధికారులు, న్యాయం కోసం కుటుంబ సభ్యుల ఎదురుచూపు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన సాంబారి హరీష్ విద్యుత్ శాఖలో తాత్కాలిక ఉద్యోగిగా విధులు నిర్వహిస్తుండగా కరెంట్ షాక్కు గురై దివ్యాంగుడిగా మారాడు. 5 సంవత్సరాలుగా పనిచేస్తున్న అతను జూన్ 12న బర్తిపూర్ గ్రామంలో మరమ్మతులు చేస్తుండగా పోల్ నుంచి పడిపోవడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. 2 నెలల చికిత్స తర్వాత 2 కాళ్ళు పనిచేయకుండా మంచానికే పరిమితమయ్యాడు. హరీష్ తల్లిదండ్రులు రోజువారీ కూలీలు కాగా భార్య 17 నెలల కూతురితో కుటుంబం ఆర్థిక కష్టాల్లో మునిగిపోయింది. ప్రమాదం జరిగినప్పటి నుండి అధికారులు నామమాత్రంగా మాత్రమే స్పందించి ఎవరూ పరామర్శించలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని, అయినా లైన్మెన్ ఫ్రాంక్లిన్ నిర్లక్ష్యం వహించాడని హరీష్ ఆరోపించాడు. 3 నెలలు గడిచినా అధికారులు పట్టించుకోకపోవడంతో మెట్పల్లి విద్యుత్ శాఖ కార్యాలయం ముందు ఆందోళన వ్యక్తం చేశారు. మా కొడుకు మెట్పల్లి కాడ ఇంట్లో కొట్టి కాడ పనిచేస్తాడు. ఆఫ్టర్ చేస్తే లైన్ మీద ఎక్కించారు. మా కొడుకు కార్లు నడుము పనిచేస్తలేవు. ఇప్పుడు కరెంట్ వాళ్ళు ఎప్పుడు ముందటకు వస్తలేడు. ఆయన 10 ఇంకా డ్యూటీ దిగేటోడు 11:30కు డ్యూటీ ఎక్కిపించారు. ఆయన లైన్ మీద వేయాలి కదా, నా కొడుకుని ఎక్కిపించి ఈ పని చేసారు. మరి ఎట్లా మాట్లాడుతారో మాట్లాడేది సార్. కొడుకు భార్య పాప ఉన్నది. పాప ఆయనకు కార్లు చేతులు పనిచేస్తలేవు. నా కొడుకు మెట్పల్లి మండల్ మెట్పల్లి విలేజ్ సాంబా హరీష్ వాళ్ళ భార్యని. నా పేరు శ్రీహిత. మా పాప చైత్రశ్రీ 16 నెలలు. ఆయన పోలు మీదకించి పడి 3 months అయింది. వర్క్ తోటి ఆ రోజు వర్షం బాగా పడి పోల్లన్నీ ఖరాబ్ అయిపోయినాయి అనేసి వెళ్ళిండు. అప్పటికి 2 పోల్స్ ఎక్కిండు. ఇది లాస్ట్ వన్. ఒక 5 minutes అయితే దిగిపోతుండే. అది కరెంట్ ఎట్లా వచ్చిందో తెలియట్లేదు ఎవరికి. సో దానికి న్యాయం జరగాలి. 2 months హాస్పిటల్లోనే ఉన్నారు. 1 month అవుతుంది ఇంటికి వచ్చి. ఎలాంటి రెస్పాన్స్ కూడా లేదు. అయినా అన్యాయమైంది. మాకు న్యాయం కోసం వెళ్తే అన్యాయమైంది. తను పర్సనల్గా డబ్బు తీసుకోలేదు కదా. ఎలాంటి గవర్నమెంట్ కూడా మాకు రెస్పాన్స్ లేదు. ఆ డిపార్ట్మెంట్ సార్స్ ఎవ్వరు కూడా మా దగ్గరికి అడగట్లేదు, రావట్లేదు. మాకు అన్యాయమైంది జరిగింది. న్యాయం కోసం కోరుతున్నాము. న్యాయం జరగాలి. ప్రభుత్వం కూడా మాకు స్పందీకరించాలని కోరుకుంటున్నాము. నా పాప తన ఇప్పుడు స్కూల్ పోతుంది. నాది డిగ్రీ కంప్లీట్ అయింది. ఏదైనా వర్క్ చేయాలనుకున్నా కానీ బయటకు వెళ్ళలేని పరిస్థితి నాది అయింది. సో అంతే. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. లక్ష జీతం తీసుకుంటే 15,000 ఎక్కించి అది ప్రాణానికి వాటిని సత్య సేవ చేస్తూ ఉండాలి. న్యాయం చేతులకు రాకపోతే సూత్రం కూడా రాకపోతే అన్నీ అంత బాధ అనిపిస్తుంది సార్. మీరు కూడా ఆ స్థాయి మనుషులు మా స్థాయిలో ఉన్నట్టు ఆలోచించండి సార్. ఇది వరకు ఈ వయసులో 30 ఏళ్ళ కొడుకు ముట్టిగా ఎంత బాధపడుతుందో తెలుసు సార్. కేవలం వచ్చి మూత్రం మాత్రం పక్కన లక్ష ఆధారపడుకుంటాం అటువంటిది అడుగుతున్నాను సార్. ఇక్కడ బాగా లేవాలి, కాళ్ళు పట్టుకోవాలి, చెప్పుకునే ఇంకా మాట ఇంటే వాకింగ్